వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. ఎంఎస్ అవకాశాలు ఎలా ఉన్నాయి అబ్రాడ్ లో? అదే ఎంఎస్ అంటే బీటెక్ తర్వాత ఏ బ్రాంచ్ అయినా ఏ బ్రాంచ్? ఎంఎస్ అనేది అబ్రాడ్లో డెఫినెట్గా ఏ కంట్రీ అయినా చదవచ్చు. దానికేమి స్పెసిఫిక్గా ఎంఎస్కి అవకాశాలు ఉండడం అన్న అట్లా కాదు, కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే హయ్యర్ స్టడీస్ ఏ కంట్రీకి వెళ్ళినా చదవచ్చు. అబ్రాడ్లో కూడా డెఫినెట్గా బాగానే ఉంటాయి, కానీ అన్ని రకాల బ్రాంచెస్కి అవకాశాలు అబ్రాడ్లో ఉండవు సరిగా. అంటే చదవడం అనేది ఒక ఆప్షను, చదివిన తర్వాత జాబ్ రావడం అనేది ఒకటి, రెండు ఉంటాయి కదా. ఎంఎస్ సీట్ రావడం అనేది ఒకటి, జాబ్ కూడా. ఎంఎస్ సీట్ రావడం అనేది ఏ బ్రాంచ్ అయినా అప్లై చేసుకోవచ్చు. అగ్రికల్చరా, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, సిఎస్సి అని కాదు, కానీ ఎవడైనా అప్లై చేసుకోవచ్చు. ఆ బ్రాంచ్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ ఫారెన్ యూనివర్సిటీస్లో ఉంటాయి. అవి జనరల్గా కొంచెం మంచి కాలేజెస్ ఏవైతే టైర్ 1 కాలేజెస్ ఉంటాయో విదేశాల్లో, మనం ఇండియా నుంచి వెళ్తున్నాం కాబట్టి మనం పాస్పోర్ట్ ఉండదు కాబట్టి మనకి జాబ్స్ ఇచ్చేటప్పుడు, ఇంటర్న్షిప్స్ ఇచ్చేటప్పుడు లోకల్ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాడు. మనం నాన్ లోకల్ కాబట్టి మరి బెస్ట్ కాలేజెస్లో టైర్ 1 కాలేజీలో చదివితే నీకు హై స్కిల్ ఉంది కాబట్టి లోకల్ వాడిని కూడా కాదనుకుని అప్పుడు నీకు ఇస్తాడు ఇంటర్న్షిప్ కానీ జాబ్ కానీ. జాబ్ అంతే కదా, లోకల్ ఉంటే మీకు ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లోకల్ సిటిజన్, యూఎస్ సిటిజన్వి నువ్వు అప్లై చేస్తావు, నీకేం స్పాన్సర్ చేయగలదు వేసావాడు. వేసా స్పాన్సర్ చేయాలంటే డబ్బులు పెట్టాలి వాడికి, అది కూడా ఖర్చు అవుతుంది, అంత పెద్ద తలనొప్పి. లోకల్ వాడు ఎవడో దొరకలేదు అన్నప్పుడే కదా బయటకి ఇస్తాడు. లోకల్ వాడు దొరికితే లోకల్ వాడికి ఇస్తారు కదా, గవర్నమెంట్ రూల్ కదా అది. మనకైనా అంతే కదా, ఇండియా కూడా అంతే, తెలంగాణ కూడా అంతే రూల్ ఉంది. అంటే ఏంటి, లోకల్ వాళ్ళు కంటే కూడా నువ్వు బెటర్గా ఉంటే కానీ నీకు ఇవ్వడు కాబట్టి నువ్వు బెటర్ కాలేజీలో చదివినప్పుడు నీకు అవకాశం ఉంటుంది. ఆర్ మేబీ టైర్ 2 కాలేజీలో చదివిన స్కిల్ సెట్ బాగా ఎక్కువ ఉండాలి. లోకల్ వాళ్ళు చదివిన కాలేజీల్లో నేను చదివి ఆడు నేను సమానం అనకూడదు నువ్వు, ఎందుకంటే వాళ్ళకి పాస్పోర్ట్ ఉంది, లోకల్ కదా. అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి, అసలు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఒకటి. అట్లాగే కొన్ని బ్రాంచ్లు ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఫిలాసఫీయో, సైకాలజీయో, జాగ్రఫీయో, లేకపోతే ఇంకోటి ఏదో చదివావు అనుకో నువ్వు, అక్కడ అసలు నాన్ లోకల్ జాబ్లు ఎవరు? ఎందుకని? అక్కడ లోకల్ వాళ్ళు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు చాలామంది యూఎస్ కానీ, ఆస్ట్రేలియా కానీ, మిగతా కంట్రీస్లో సైన్స్ స్టెమ్ కోర్సెస్ అంటారు, అట్లా ఇంజనీరింగ్, సైన్స్, మ్యాథమెటిక్స్ అలాంటివి 35 to 40% స్టూడెంట్స్ చదువుతారు అక్కడ 100కే. మిగిలిన 60 మంది వేరే కోర్సులు చదువుతారు అక్కడ లోకల్ వాళ్ళు. మనలాగా అందరూ ఇంజనీరింగ్, సైన్స్ అలా చదవరాళ్ళు. అఫ్కోర్స్ మన దగ్గర కూడా సైన్స్ ఇంజనీర్ తక్కువ మంది, 10 లక్షల మంది, 30-40 లక్షల మంది బిఏ, బీకాంలు చెత్త చెదారం చదువుతూ ఉంటారు వీళ్ళు. అక్కడ కూడా అలాగే ఉంటారు కదా, ఆ దేశం కూడా అంతే. అవి జాబ్ ఆప్షన్స్ తక్కువ ఉంటాయి కదా. నువ్వేదో సైకాలజీ చదివావు, జాబ్ ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. అక్కడే చాలామంది ఆ కోర్స్ చదువుతారు టాప్ కాలేజీలో, చిన్న కాలేజీలో. నువ్వు ఎక్కడి నుంచి ఆ కోర్స్ చదివావు అనుకో, నీకు కూడా జాబు. సో కోర్స్కి అక్కడ డిమాండ్ ఉండడం కాదు, సప్లై చూడాలి నువ్వు ఎప్పుడు. ఇప్పుడు అమెరికాలో ఎంఎస్సి సైకాలజీ చదివినటువంటి విద్యార్థులకి ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి సంవత్సరానికి లెక్క తెలియాలి నీకు. ఎంతమంది పాస్ అవుతున్నారు, ఎంతమంది యూఎస్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఉన్నారు, ఎంతమంది ఇంటర్నేషనల్ ఉన్నారు. యూఎస్ పాస్పోర్ట్ హోల్డర్సే మంచి స్కిల్ ఉన్నవాళ్ళు ఉన్నారనుకుందాం, టాప్ కాలేజెస్ చదివిన వాళ్ళు, నీకు ఎందుకు ఇస్తాడు అసలు ఉద్యోగం అంటున్నాను నేను. అది ఫండమెంటల్కి వచ్చినది. అంటే నువ్వు అనొచ్చు ఐటీ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాడని. ఐటీ వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ స్కిల్ సరిపోవట్లా, కొంచెం హై లెవెల్ స్కిల్ కావాలి. అది మేబీ సరిపోవట్లేదు కాబట్టి బయటకి ఇస్తున్నాడు నీకు నాకును, స్కిల్స్ బట్టి అంతే కదా. అంటే లోకలోడు దొరికితే ఆడికేస్తాడు అప్పుడు. నువ్వు ఎవరైనా అంతే కదా, మన దేశమైనా అంతే కదా. లోకలోడు దొరకకుండా డిమాండ్ ఎక్కువ ఉండి బయటోడి దగ్గర స్కిల్ ఉంటే అప్పుడు ఇస్తాడు. బట్ అదే పని మిగతా బ్రాంచెస్లో ఉండదు కాబట్టి ఎక్కువ మంది వెళ్ళట్లా. ఇప్పుడు నువ్వు అక్కడికి అగ్రికల్చర్కి వెళ్ళావు, అగ్రికల్చర్కి వెళ్ళిన తర్వాత అగ్రికల్చర్లో ఉన్న జాబ్ రిక్వైర్మెంట్ ఎంత అనేది నీకు తెలుసుకోవాలి ఫస్ట్. నువ్వు ఆ దేశంలో సంవత్సరానికి ఎంతమంది పాస్ అయ్యి వస్తున్నారో మరి తెలుసుకోవాలి కదా. వచ్చారు ప్లస్ యూఎస్ వాళ్ళు ఎంతమంది, నాన్ యూఎస్ వాళ్ళు ఎంతమంది, ఆ యూఎస్ వాళ్ళు టాప్ కాలేజీలో ఎంతమంది చదివారు. ఈ అవగాహన లేకుండా నువ్వు వెళ్ళిపోయావు అనుకో, నువ్వు అగ్రికల్చర్ కదా అని చెప్పి జాబ్ ఎవడెవడో. సో ఇది చూసుకోవాలి. అంటే ఇంపార్టెంట్గా మనం వెళ్ళేటప్పుడు అప్పుడు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంది, లేకపోతే ఏదైనా డిఫెన్స్కి సంబంధించిన కోర్సులు అనుకుందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ
మ్యాక్సిమం ఇప్పుడు నాసానే కాదు ఎలాంటిదైనా కూడా పాస్పోర్ట్ లేకపోతే జాబ్ ఇవ్వరు. ఎందుకంటే సెక్యూరిటీ మెజర్స్ అవి, అది సీక్రెట్స్ ఉంటాయి, సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఉంటాయి. కంపల్సరీగా అన్లెస్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఉంటే తప్ప ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇలాంటి ఇంజనీరింగ్ తెలియక చాలామంది ఐఐటీస్ నుంచి అక్కడి నుంచి ఎంఎస్కి వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి తెలియట్లేదు, అసలు చెప్తుంటే కూడా అర్థం కావట్లేదు. అక్కడ జాబ్ ఇడు యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్, అసలు నేను రానివాడు ఆ కంపెనీకి ఫస్ట్. పాస్పోర్ట్ ఉంటేనే అలా ఎందుకని నువ్వు ఆ దేశస్తుడు కాబట్టి అవి సీక్రెట్స్కి సంబంధించి డిఫెన్స్ రిలేటెడ్ జాబ్స్ కదా అది. అట్లాగే ప్రతి స్పెషలైజేషన్కి ప్రతి బ్రాంచ్కి సీట్స్ రావడం అనేది ఒక ఎత్తు అయితే, సీట్ చదివిన తర్వాత జాబ్ రావడం అనేది ఇంకో ఎత్తు. సిఎస్ ఫీల్డ్ ఫైనాన్స్ ఫీల్డ్కి జాబులు వస్తాయి, ఎందుకంటే ఈ రెండు మొత్తం ప్రపంచాన్ని ఏలే ఫీల్డ్స్, ఐటీ అండ్ సిఎస్ రిలేటెడ్ అండ్ ఫైనాన్స్ డబ్బులు. అఫ్కోర్స్ మిగిలిన ప్రొఫెషనల్ కోర్సెస్ అంటారు, మెడికల్ లా ఈ పక్కన పెడదాం, అవి ఎక్స్క్లూసివ్ కోర్సెస్ అవి కాకుండా. అవి ఎందుకు జాబ్స్ వస్తున్నాయంటే నేచర్ ఆఫ్ జాబ్ సేమ్. హైదరాబాద్లో ఉన్న గూగుల్ కంపెనీలో ఉన్న ఎంప్లాయ్ ఏదైతే చేస్తాడో బే ఏరియాలో ఉన్న కాలిఫోర్నియాలో ఉన్నవాడు అదే చేస్తాడు. చక్కగా తీసుకుంటాడు, అవసరమైతే పంపేస్తాడు బయటికి. మిగిలినటువంటి ఏరియాస్లో సైకాలజీ కానీ లేకపోతే ఏదో వేరే వేరే కోర్సెస్ ఏవైతే చదువుతామో అవి లోకలైజ్డ్గా ఉంటాయి జాబ్స్, ఏ లోకల్ కంపెనీస్లో ఉంటాయి. అవేమి ఇంటర్నేషనల్ ఫార్మ్స్ ఉండవు కదా. ఇండియాలో ఇంటర్నేషనల్ ఫార్మ్స్ ఐటీ కాకుండా ఇంకే ఉంటాయి. ఇంక వేరే కోర్సులు ఏదో జాగ్రఫీయో లేకపోతే ఇంకోటి ఏదో కోర్సో లేకపోతే ఏదో చదివితే ఇవ్వడం. ఇప్పుడు ఏదో బయాలజీ చదివావు, యూఎస్లో జాబ్ ఎవరో. బయాలజీ రీసెర్చ్ ఫీల్డ్స్ అవి, ఫర్దర్ స్టడీ చేయాలి. ఇచ్చినప్పుడు వేరే బయాలజీ ఎవడో ఉంటాడు అక్కడ. మనలాగా ఎలాగైతే మ్యాథ్స్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 30% ఉంటారో అలాగే అక్కడ ఆ దేశంలో కూడా 30% స్ట్రాంగ్ మేజర్స్ చదివే వాళ్ళు ఉంటారు. మిగిలిన 70% వీళ్ళు మ్యాథ్స్ అంటే భయపడి మిగిలిన పెద్ద డిమాండ్ లేని కోర్సే చదువుతారు. వాళ్ళు కూడా డిమాండ్ లేని కోర్సు 70% వాళ్ళు కూడా చదువుతారు కదా. జాబ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇస్తాడు, ఎవరైనా అంతే కదా. అక్కడ వాళ్ళు కూడా 20-30% స్టెమ్ కోర్సులు చదువుతారు. మనం కూడా స్టెమ్కి వెళ్తే అక్కడ డిమాండ్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మనం వాడికి అవసరం పడతాం. ప్లస్ ఇంకోటి మనకి స్కిల్ సెట్ కానీ ఇంకోటి కానీ మన ఇండియన్స్కి జనరల్గా గ్లోబల్గా ఉన్నటువంటి కంపెనీస్లో వర్క్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంఎన్సీ కంపెనీస్ అవి అన్ని కంట్రీస్లో ఉన్నాయి, మనకు దొరుకుతాయి. ఇది సో టెక్ ఇండస్ట్రీ అండ్ ఫైనాన్స్ ఇండస్ట్రీ ఈ రెండు ఇండస్ట్రీకి సంబంధించి అయితేనే జనరల్గా ఏదైనా బయటికి వెళ్ళినా జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మిగిలినట్లు ఉండవని నేను చెప్పను. సివిల్ ఇంజనీరింగ్లో ఉంటాయి, మెకానికల్ ఇంజనీరింగ్లో ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. శాలరీస్ కొంచెం తక్కువ ఉంటాయి, నో డౌట్. అక్కడ కూడా హైయెస్ట్ యావరేజ్ శాలరీస్ ఇన్ ద యూఎస్ ఆర్ యూకే ఆర్ ఎనీథింగ్ ఫైనాన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓన్లీ, నాన్ ఇంజనీరింగ్ ఉండవు. అంటే నేను కంట్రీ యావరేజ్ చెప్తున్నా. ఆ దేశంలో ఉన్న అందరు ఎంప్లాయీస్ యొక్క యావరేజ్ శాలరీస్ నేను మాట్లాడేది. ఇప్పుడు యూఎస్లో చూసేవానికి యావరేజ్ శాలరీస్ 50,000 కూడా ఉండవు, 55 అంతే. మరి అనుకున్నట్టు ఏమి 100K 200K ఉండవు. ఈవెన్ సిఎస్ వాళ్ళు కూడా అంతే యావరేజ్ వచ్చేసరికి 70-75 కూడా ఉండదు. కంట్రీ యావరేజ్ చూడరు కదా మొత్తం ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పాస్ అవుతున్నారు. సో ఎంఎస్ సీట్స్ అనేది వాళ్ళ అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకు ఉన్న పెర్ఫార్మెన్స్ బట్టి అవకాశాలు ఉంటాయి సీట్స్. జాబ్స్ అనేవి వీడు ఎలాంటి కాలేజీలో చదివాడు, ఎలాంటి బ్రాంచ్ చదివాడు, ఎలాంటి స్కిల్ సెట్ వచ్చి బయటకు వస్తున్నాడు అన్న ఈ 3 ఫ్యాక్టర్స్ మీద అతనికి అక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీ ఉంటుంది. ప్లస్ ఏ పాస్పోర్ట్ హోల్డర్వి, ఎందుకంటే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అంటే ఆబ్వియస్గానే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి H1B లాటరీ అవి ఉంటాయి కాబట్టి ఈ ఆస్పెక్ట్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఏ బ్రాంచ్ పడితే ఆ బ్రాంచ్కి వెళ్ళిపోయి అక్కడికి నేను మెకానికల్ చదివాను కదా, సివిల్ ఇంజనీరింగ్ చదివాను కదా, అక్కడికి వెళ్ళి ఎంఎస్ సివిల్ ఇంజనీరింగ్ చేస్తాను, ఇలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చూసేటప్పటికి చాలా తక్కువ ఉంటాయి, లోకల్కి ఇచ్చేస్తారు, అవి మన దాకా కూడా రావు. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే
ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా, ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా, 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.